చేయలేదు ఓకే ఇప్పటివరకు. సార్, Yes. ఇప్పుడు వన్ బై వన్ వెళ్దాం సార్. అంటే Yeah. బ్రహ్మోస్ ఏంటి సార్, దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటి అంటే ఇది సూపర్ సోనిక్ అన్నమాట. Hmm. ఇది సౌండ్ కంటే 3 times స్పీడ్ వెళ్తుంది. Okay. సూపర్ సోనిక్ అన్నమాట. Hmm. సో ఒక టార్గెట్ మనం ఇచ్చాము అని అంటే ఆ టార్గెట్ ని ఛేదించే వరకు అది వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు అనమాట. Okay. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తో ఆ డిగ్రీ అండ్ డిస్టెన్స్ మనం ఇస్తాము, ఆ డిగ్రీలో వెళ్ళి హిట్ చేసేటటువంటి స్తోమత దానికి ఉంది. అండ్ ఇంకొకటి అది మోస్ట్ ప్రాబబ్లీ ఏ రడార్ కి చిక్కనటువంటి మిజైల్ అది. ఓకే, బ్రహ్మోస్. ఓకే, సో అది ఒక అంటే అడ్వాంటేజ్. ఎలాంటి రాడార్ కూడా అది దాని గమనం ఉండదు అంత. అంటే దాని యొక్క స్పీడ్ ని ఇంటర్సెప్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఎవరికి కూడా లేదు. సో అంత స్పీడ్ ఉంటుంది అది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది అంటే సార్ దానికి టార్గెటెడ్ రేంజ్ ఏమైనా ఉంది సార్ బ్రహ్మోస్? yes 300 కిలోమీటర్స్ ఈజీగా కొట్టగలదండి. 300 కిలోమీటర్స్ అండ్ 3 టన్ అంటే 3 టన్ కెపాసిటీ పేలోడ్ ను తీసుకెళ్లి కొట్టగలదు. అంటే 3000 కిలోస్ పేలోడ్ ని. ఎస్, సో అలాంటిది అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత అక్కడ ఎంతగా బ్లాస్టింగ్ అవుతుంది. దాంట్లో వార్ హెడ్ అరౌండ్ 1100 కేజెస్ ఉంటుంది. మిగతా అంతా కూడా మెకానిజం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది అరౌండ్ 3000+ కేజెస్ ఉండేటటువంటి మిజైల్ అన్నమాట. అండ్ దీని లెంత్ కూడా అరౌండ్ 9 to 10 meters ఉంటుంది. అండ్ ఇది కరెక్ట్ గా మన సుకోయ్ 30కి తర్వాత మన రాఫెల్ కి MiG-29 కి వీటన్నింటికి కూడా ఇది మనం ఎరెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అన్నమాట. అంటే మన ఉగ్ర స్థావరాలపై మనం బ్రహ్మోస్ ని ఉపయోగించాం కదా సార్. అంటే దేని ద్వారా తీసుకెళ్లారు? రఫేల్ ద్వారానే. రఫేల్ సతీష్ గారు స్టీల్ టెక్నాలజీ ఉండేటటువంటిది అది. అంటే అది కూడా మామూలుగా రడార్ కి దొరకదు మామూలుగా, కానీ సమ్ టైమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే కీడించి మేలించాలని అనుకుంటారు కనుక మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఓకే సార్.